హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీయాన్షి ప్రిన్సీ. ఇదేంటంటే మేమైతే పొలం కోసినప్పుడు చూడనీకి వెళ్ళాం కదా. సో మేము వెళ్ళాక ఒక 15-20 మినిట్స్ అయితే పొలం బాగానే కూసింది. ఆ తర్వాత ఇంకా వస్తుంటే మేము అక్కడే నిలబడి చూస్తున్నాం. సడన్గా వచ్చి ఇక్కడ ఆగిపోయింది అన్నమాట. మాకు అర్థం కాలేదు ఏమైంది అని చెప్పేసి. చూసేసరికి అది అందులో దిగబడ్డది. అప్పటికే మా నాన్న చెప్తుండు, అటు కొంచెం వాటర్ ఉంది, అది కొయ్యకు, ఇప్పుడు ఎండ్లో వస్తూ అని చెప్పేసి. అయినా కానీ ఆయన వినకుండా అందులోకి వచ్చిండన్నమాట. వచ్చేసరికి అది అందులో దిగబడ్డది అన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారని చెప్పి చూస్తూ ఉంటే మా నాన్న ఉన్న ఇంకోరు అందులో ఎక్కడైతే దిగబడ్డదో ఆ టైర్ దగ్గరనైతే మొత్తం గడ్డి వేసి తొక్కుతున్నారు. ఎందుకంటే టైర్ మళ్ళీ బుడతల నుంచి వెళ్ళి పైకి రావాలని చెప్పేసి, బయటికి రావాలని చెప్పేసి తీస్తున్నారు. నాకు అది స్టార్ట్ చేస్తుంటే వాళ్ళు వెనకాలనే ఉన్నారు. నాకు మస్తు భయం అవుతుంది. చూస్తున్నా అది ఎప్పుడెప్పుడు తీస్తారా అని చెప్పేసి. నేను వీడియో తీసుకుంటుంటే వాళ్ళు ఏమైందిరా మేము దిగబడి ఏడుస్తే వీడియో తీస్తుంది అన్నట్టు వాళ్ళు చూస్తున్నారు. చూడండి అది ఎంత మొత్తం షేక్ అయినా కానీ అది అస్సలు రాలేదు. మళ్ళీ 2-3 టైమ్స్ అలానే ఇంకా కొంచెం గడ్డి తీసి వేసిళ్ళు అన్నమాట. ఫైనల్గా ఒక 15-20 మినిట్స్ కష్టపడుతానైతే వచ్చింది. కాకపోతే హార్వెస్టర్ కోసేటప్పుడు అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వెహికల్ పెద్దగా ఉంటుంది కదా, దాని వెనకాల కానీ దాని దగ్గరలో కూడా పోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.